హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు. ఈ వీడియోలో ఇలాంటి విషయాలన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ముందుగా మన ఛానల్ కస్టమర్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనకి అయితే న్యూస్ పేపర్లో వేయడం అయితే జరిగిందన్నమాట. ఈఏపీ సెట్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే అని చెప్పి. ఎస్టర్డే రిలీజ్ అయిన రిజల్ట్స్ చూసుకున్నట్లయితే కనుక ప్రవేశ పరీక్షలలో అర్హత సాధించిన 75%, 67% మంది అభ్యర్థులు. మొత్తం పర్సంటేజ్ ఓవరాల్గా టోటల్ పర్సెంట్ చూసుకున్నట్లయితే కనుక 75% అయితే అర్హత సాధించారని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కనుక అబ్బాయిల 70% కంటే అమ్మాయిల 73% ఉత్తీర్ణతే అధికం. ఎక్కువ శాతం ఎవరు పాస్ అయ్యారంటే అమ్మాయిలు అయితే పాస్ అయ్యారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అబ్బాయిల కంటే. అలాగే గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్లో 195,092 మంది అయితే అర్హత సాధించారని అయితే చెప్పారు. ఈసారి మరి ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కనుక 189,748 మంది అయితే అర్హత అయితే పొందారన్నమాట. ఇక బైపీసీ స్ట్రీమ్లో చూసుకున్నట్లయితే కనుక గత ఏడాది 70,000 మంది అయితే మరి అర్హత సాధించగా ఈసారి 67,761 మంది అయితే ఉత్తీర్ణత సాధించారన్నమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణ శాతం అనేది కొద్దిగా తగ్గిందన్నమాట. అది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అయినా అవ్వచ్చు, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్లో అయినా కావచ్చు. దాదాపుగా ఈ సంవత్సరం 6,000 మంది ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కనుక 6,000 మంది దాదాపుగా మనకైతే డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 70,000 మందిలో చేసుకుంటే 3,000 మంది దాదాపుగా మరి డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరిగిందన్నమాట ఈ సంవత్సరం. కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు అని చూసుకున్నట్లయితే కనుక జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కౌన్సిలింగ్ తర్వాతే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించుతున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతుల ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. గత ఏడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని అంటే జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ షెడ్యూల్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది అది పూర్తి అయిపోయిన తర్వాతే మనకి ప్రతి సంవత్సరం మనకైతే కండక్ట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ అనేది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని చెప్తున్నారు. ఇంతవరకు అయితే కాలేజీలకి ఏ కాలేజీలకి అయితే అనుమతులు ఇవ్వాలో ఇంకా ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే కనుక 248 ఇంజనీరింగ్ కళాశాలలు అయితే ఉన్నాయన్నమాట. కన్వీనియర్ కోటాలో 70% మరి కింద 139,448 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక 248 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఉన్నాయి. దాంట్లో 139,448 సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. 3 విడతల కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కన్వీనియర్ కోటాలోనే 23,155 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ ఇయర్లో 139,488 సీట్లు ఉండగా అందులో మళ్ళీ 3 విడతల కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఏమైంది 23,150 సీట్లు అయితే మిగిలాయని చెప్తున్నారు. మనసారి రీజియన్ వారుగా ఎవరెవరు ఎంత రాశారో చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర రీజియన్ వాళ్ళు 166,604 మంది అయితే రాశారు. అర్హత సాధించిన వారు ఆంధ్ర రీజియన్లో 120,919 మంది అయితే ఆంధ్ర రీజియన్లో అర్హత సాధించారన్నమాట. ఎస్వియు రీజియన్ చూసుకున్నట్లయితే కనుక 87,792 మంది అయితే రాశారన్నమాట. 60,596 మంది అయితే అర్హత సాధించారు. ఇతర రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే కనుక 10,444 మంది అయితే రాశారు. 8,233 మంది అయితే అర్హత అనేది సాధించడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆయా రీజియన్లో 85% సీట్లు స్థానాలకు కేటాయిస్తారు. మిగతా 15% జనరల్ కోటా సీట్లు సైతం ఆంధ్రప్రదేశ్ చెందిన వారికే ఇస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రీజియన్లో ఉన్న వారికి 85%లో సీట్ అయితే వస్తుంది. 15% అనేది జనరల్ కోటాలో ఎవరికైతే ఉన్నారో వాళ్ళకైతే వస్తుందన్నమాట. ఇంకా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 85% వాళ్ళకి
సీట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఆంధ్ర రీజియన్ నుంచి ఎవరైనా శ్రీ వెంకటేశ్వర ఆ రీజియన్‌కి వెళ్తే గనక 15% జనరల్ కోటాలో అయితే సీట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి సంబంధించి ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యవసాయ ఫార్మసీలో చూసుకున్నట్లయితే గనక ఆంధ్ర రీజియన్ నుంచి 45,908 మంది అయితే పరీక్ష రాశారన్నమాట. అర్హత సాధించిన వారు 41,480 మంది అయితే అర్హత సాధించారు. శ్రీ వెంకటేశ్వర రీజియన్‌లో చూసుకున్నట్లయితే గనక 27,866 మంది అయితే పరీక్ష రాసిన వారు. అర్హత సాధించిన వారు 24,701 మంది అయితే అర్హత సాధించారన్నమాట. ఇతర రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కనుక 1,686 మంది అయితే పరీక్ష రాశారు. అర్హత సాధించిన వారు 1,579 మంది మాత్రమే అర్హత అనేది సాధించడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్ర రీజియన్కి వచ్చేసి ఏవేవి జిల్లాలు అయితే ఉన్నాయని ఇక్కడైతే క్లారిటీగా ఇచ్చారన్నమాట. మీకు స్క్రీన్లో కనబడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు అయితే ఆంధ్ర రీజియన్లో అయితే ఉన్నాయన్నమాట. శ్రీ వెంకటేశ్వర రీజియన్కి వచ్చి చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఆంధ్ర రీజియన్కి సంబంధించి ఈ జిల్లాలు అయితే ఉన్నాయి. మరి వెంకటేశ్వర రీజియన్కి సంబంధించి ఈ జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ జిల్లాలో ఉన్నవారో ఆ జిల్లాలో మీకైతే 85% అయితే ఆ రీజియన్లో ఉన్న వారికి 85% సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఆంధ్ర రీజియన్లోకి వస్తే కనుక 15% జనరల్ కోటాలో అయితే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.